హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాయండి. పండుగ వచ్చిందంటే చాలు మనము స్వీట్ రెసిపీస్ని సర్చ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో ఒకసారి చూసేసి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని పిండికి కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ముద్ద కడితే రావాలి. అందులో వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెంట్ మొత్తాన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు బాదుషాకి మనము షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. బౌల్ తీసుకొని అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసి అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని మొత్తం చక్కెర కరిగేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ ఒక 5 minutes మనకు బాయిల్ అయిన తర్వాత షుగర్ సిరప్లోకి మనం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనము షుగర్ సిరప్ థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో ఇలా వన్స్ ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయ్యింది. తర్వాత మనం మైదా పిండి ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని బాల్స్లా చుట్టుకొని మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే బాల్స్ చేస్తూ మనం బాదుషా షేప్లో రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత మనము ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, ఓన్లీ నార్మల్లోనే ఉండాలి. ఈ బాదుషా ఆయిల్ హీట్ అయ్యాక వాటికంతటే అవి పైకి వచ్చేస్తాయి. బాదుషాని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము బాదుషాని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మిగతా బాదుషాని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్ని యాడ్ చేస్తే ఎంతో జ్యూసీ అండ్ టేస్టీ స్వీట్ ఐటమ్ అయితే మనకి రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ జ్యూసీగా ఉంటుంది స్వీట్. థ్యాంక్ యూ.